ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక సంస్థలు పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 13న జరగనుండడం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నగారా కూడా మోగింది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 3 స్థానాలకు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. నల్గొండలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, నిజామాబాద్లో గంగాధర్ గౌడ్, హైదరాబాద్ నుంచి ఎన్నికైన నవీన్ కుమార్ల పదవీకాలం ముగియనుండడంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 14న నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజున ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్లో అందిస్తారు. చెప్పండి రామ్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిన వేళ రాష్ట్రంలో నెలకొన్న ఎన్నికల సందడిపై అప్డేట్స్ అందించండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొందని చెప్పనుకోవాలి. ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మరియు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు నామినేషన్ల పర్వము ఉపసంహరణ చివరి తేదీ కూడా ముగిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం కు బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుంది. పెద్ద పూర్తి స్థాయిలో మెజార్టీ బలం ఉండటంతో ఏకగ్రీవంగా కూడా ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఎంఐఎం అభ్యర్థి మిర్జా బేగ్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 21 మంది పోటీలో ఉన్నారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయులు ఎన్నికల్లో పాల్గొంటారు. అయితే ఆ ప్రక్రియ అలా ఉండగానే మరో ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సంబంధించిన షెడ్యూల్ ను కూడా నోటిఫికేషన్ కూడా మార్చి 6న ప్రకటిస్తుంది. ఎమ్మెల్యే కోట ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న హైదరాబాద్ జిల్లా నుంచి కూర్మయ్య గారి నవీన్ కుమార్, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గంగాధర్ గౌడ్, ఈ ముగ్గురు కూడా ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. మార్చి 29వ తేదీకి ఇలా పదవి కాలం ముగుస్తుంది. అయితే మార్చి 6న నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 14న నామినేషన్ల ఉపసంహరణ, 16న ప్రక్రియ ఉంటుంది. మార్చి 23న ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. ఎన్నికల కౌంటింగ్, తర్వాత సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కౌంటింగ్ కూడా ఉంటుంది. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటికే 2 స్థానాలు, మరో 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరొక 2 స్థానాలకి భవిష్యత్తులో మేలో పూర్తిగా ఎన్నికల ప్రక్రియ కూడా జరగాల్సి ఉంది. అటు తెలుగు రాష్ట్రాలైన ఏపీలో కూడా ఇప్పటికే మొన్న స్థానిక సంస్థలు ఎమ్మెల్యే కోట, తాజాగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నా కానీ తెలంగాణలో కూడా ఎన్నికల సంవత్సరం కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచితూచి వివరిస్తారు. ఎవరికి ఈ 3 పదవుల్లో మరి కొంతమందికి రెన్యువల్ అవుతుందా, లేదు లేదు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కానీ, నిజామాబాద్ జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సామాజిక సమీకరణలు కూడా దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన ఎంపిక ఉంటుందనేది మాత్రం నేతల్లో ఉత్కంఠ నెలకొంది. చాలా మంది ఆశావహులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకి అవకాశం దక్కుతుందని చెప్పి నేతలు చాలా మంది ఆశావహులుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ 3 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల చివరి రోజు కూడా ఎమ్మెల్యే కోట ఎన్నికల నామినేషన్లు ఎవరు దాఖలు చేస్తారనేది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి మాత్రం ఎలాంటి సమాచారం రాబట్టలేకపోతున్నారు నేతలు. చివరికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే ఎవరు ఏ జిల్లా నుంచి ఎవరు నామినేషన్ వేస్తారని మాత్రం చూడాలి. ఓకే రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.